హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తుంది హసీనా భాష బ్లాగ్స్ 96. ఇవాళ అయితే అరిసెలు చేస్తున్నాం. ఇదిగోండి మా షాప్లో అరిసెలు అయితే అయిపోయాయి. ఇప్పుడు ఈ బియ్య పిండి అయితే రెడీ అయిపోయింది. ఇది రాత్రి నానబెట్టి పొద్దున్నే ఆరబెట్టేసి మరగైతే పట్టించేసాము. ఇదిగోండి పిండి అయితే ఇలా ఉంటుంది. బాగా మెత్తగా పట్టించుకోవాలి. అంటే స్టోర్ బియ్యమే వేయాలి, మంచి బియ్యం వేయకూడదు. స్టోర్ బియ్యంతోనే బాగా వస్తాయి అరిసెలు. ఇదైతే 5 కేజీల బియ్యం నానబెట్టి ఆరబెట్టి పట్టించేసిన 5 కేజీల బియ్యము. ఇదిగోండి బెల్లం 3.5 కేజీ బెల్లము పగలు కొట్టి పెట్టాము. ఇప్పుడే కడాయిలో వేసి ఇప్పుడైతే పాకం పట్టి ఈ పిండి అయితే అందులో వేసేద్దాము. ఓకేనా, పాకం పడదాం. వచ్చేయండి సైడ్ నొప్పు. పాకం అయితే వస్తుంది. బెల్లం వేసి ఒక జగ్గు నీళ్ళు అయితే పెట్టాము. అదే ఒక జగ్గు పైన పాకం అయితే రెడీ అవుతుంది. ఈ పాకం అయితే అప్పుడైతే వేసేద్దాము. పాకం అయితే ఇలా వాటర్లో వేసుకొని ఎట్లయితే వచ్చాక పిండి అయితే వేయాలి. పిండి కలపాలి. ఉందని అది పొయ్యి కట్టేమని ఇట్లా బాగా కొద్దిగా పిండి వేసుకుంటా కలుపుకోవాలి. ఒకేసారి వేసేసి ఉంటలు కట్టేసింది. చేస్తావా? ఇదిగోండి పిండి రెడీ అయిపోయింది. ఇంకా వేడిగానే ఉంది. పిండి చల్లారాకైతే కొద్దిగా చల్లగా బాగుంటుంది. ఇట్లా ముద్దలు అయితే చేసుకోవాలి. ఇట్లా పిండి ముద్దలు చేసుకొని అరిసెలు అయితే వేసేయాలి. అరిసెలు వేసేద్దాం పదండి. ఇదిగోండి పిండి అయితే ఇట్లా నొక్కుకొని అరిసెలు అయితే వేసేయాలి. ఏమన్నా లెక్క పెట్టలే చేసాం. ఇదిగోండి అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి పిండి అయితే వేడిగా ఉందని అరిసెలు అయితే వేయలేదు ఎక్కువ. ఇదిగోండి ఊరికి 2 వేసాను. ఇదిగోండి వేడి వేడి అరిసెలు అయితే రెడీ అయిపోయి. మీకు ఇలాంటి అరిసెలు కావాలంటే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సేమ్ ఇలాగే ఒకసారి ట్రై చేయండి. అరిసెలు సూపర్గా వస్తాయి. ఓకేనా, ఇదిగోండి అరిసె చూడండి ఎలా ఉందో. ఓకే బాయ్ అండి. తినండి.